స్వామి వివేకానంద వల్ల నాన్న చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఫినాన్షియల్ ఎంత ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే తినడానికి తిండి లేక సోమశిలి పడిపోతాడు. ఆయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవరు ఫుడ్ కూడా ఉండకపోతే నేను బయట తిన్నా అని చెప్పి పస్తులు ఉంటుండే ఆయన. కానీ ఆయన ఎప్పుడు కూడా దేవుడు లేడు అని చెప్పి దేవుడిని కంప్లీట్ చేయలేడు ఆయన. నాకే కష్టాలు అబ్బాయి, అందరు మంచి. మనం అట్లనే అంటాం కదా, మన దగ్గర ఏం చేస్తున్నాం, రెండు కష్టాలు రాగానే ఏం చేస్తున్నాం మన దాంట్లో. కొందరేమో దేవుని తిడుతున్నాం, అట్లీస్ట్ తిట్టినాము కానీ మన ధర్మంలోనే ఉంటున్నాం. కానీ కొందరు ఏం చేస్తారు, సైడ్ చూస్తారు, ఇట్లా సౌండ్ వస్తాడు, గుర్రె సౌండ్, వెళ్ళిపోతారు. ఇంకా కొందరు ఎక్కడ పోతారు, వేరే దగ్గర పోతారు. ఇప్పుడు ఆ మతాలలో పోయిన వాళ్ళు చనిపోతలేరా? వాళ్ళు బతుకుతురా? వాళ్ళు చిరంజీవులా మన హనుమంతులు లెక్క? కాదు కదా. మళ్ళీ ఏ ధర్మంలో పోయినా ఏముంటాయి, కష్టాలు సుఖాలు దుఃఖాలు ఖచ్చితంగా ఉంటాయి. కేవలం హిందూ ధర్మంలో మాత్రం ఒకటి చెప్తారు, ఏంటి అంటే మనం చేసుకున్న కర్మ ఆధారంగా పాపాలు ఉన్నా సరే వాటిని కడుక్కునే మార్గాలు ఉన్నాయి. అవేంటి అంటే మీరు పోయే యాదిరిగుట్ట, మీరు పోయే తిరుపతి, మనం పోయే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం. మహాకుంభమేళాలో కూడా ఆ రోజు ఎవరైతే అక్కడ స్నానం చేసి వస్తారో వాళ్ళ యొక్క పాప కర్మ మొత్తం కూడా పోతుంది. ఇది ఎవరు చెప్పారు అంటే సనాతన ధర్మం.